చక్కటి శ్రేష్టమైన మాటలు మరి సుందరరావు గారు వినిపించారు. అందరి బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. నిజంగా దేవుడు అద్భుత రీతిగా తన సహకారి అయినటువంటి భార్య లేనప్పటికీ కూడా ప్రభువులో నిలబడి ఈ విధంగా మందిరం కట్టడానికి దేవుని పరిచర్యలో మిరియాలు కూడా అంటూ ఉండేవాడు. ప్రతి నెల కూడా అయ్యా నేను వెళ్తూ ఉండాలి మిర్యాలగూడెం అన్నట్టు. కానీ మిర్యాలగూడెంలో మంచి విశ్వాసులు దేవుని ద్వారా మేలు పొందుకున్న వారు ఉన్నారని ఈరోజు కన్నులారా చూడగలిగే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిర్యాలగూడెం అంటే చాలా ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది కనుక అంత దూరం కూడా వారు పరిచర్యకు వెళ్ళి అక్కడ దేవుని పరిచయం చేస్తున్నారు. ముందున్న దినాల్లో దేవుడు వారిని ఇంకా బలంగా వాడుకొని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు ఆశీర్వాదకరంగా ప్రభువు మలచునుగాక. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి ఒక 5 నిమిషాలు మనం ప్రభుని ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనులు వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా ఇమ్మానుయేల్ గారు మనలందరినీ ఆరాధనలోకి నడిపిస్తాడు. ఒక 5 నిమిషాలు మనందరం కూడా కలిసి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. 2 చేతుల ఆకాశం అయిపోయింది. మన హృదయం ఆయన వైపు ఎత్తి తెరచి, ప్రభువా ఈ నూతన మందిరములో నూతనమైన అభిషేకం మాకు కావాలయ్యా. స్తోత్రమయ్యా. నూతన కార్యాలు మా జీవితాల్లో జరగాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. అందరూ నోరు తెరచి బిగ్గరగా సొలొమోను దేవుని మందిరం కట్టించి ముగించిన తర్వాత ప్రజలందరినీ కూడా దీవించింది. అది మన పరమ తండ్రి అయిన సాల్మన్ రోజు దేవుడు సాలేము రాజు మనం దీవించటానికి ఈ ఆరాధనలో మనతో కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరచి దేవా నన్ను దర్శించండి అయ్యా. ఈ ఆరాధనలో నన్ను దర్శించండి అయ్యా. ఈ అభిషేకం నాకు కావాలయ్యా. అడగండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, ముఖ దర్శనం చాలయా. అందరూ దేవుని సంద్రంగా అందరూ దేవుని స్థానం సఫలంగా పడుతూ
చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు దేవానికి మధ్యలో ఉన్నది తండ్రి కృప మాకు తోడే ఉన్నది ఆత్మగా ఉన్న దేవానికి వందనాలు ఆదరించిన దేవుడానికి వందనాలు కృప కలిగిన దేవుడు తండ్రి